మందారాలు ఇలా చక్కగా పెద్ద సైజులో మంచి కలర్‌లో పూయాలి అంటే ఈ ఫర్టిలైజర్ తప్పకుండా వారానికి ఒకసారి ఇవ్వాల్సిందేనండి. ఇది ఇవ్వడం వల్ల చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటది. ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ సమయంలో ఇవ్వాలి? ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అంటే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రెగ్యులర్గా వస్తున్న కామెంట్స్ ఏంటంటే అండి, మందారం పువ్వులు రావట్లేదు, నెక్స్ట్ ఈ మధ్య ఎక్కువ ఆకుల గురించి అడుగుతున్నారండి. మందార ఆకుల మీద తెల్లటి మచ్చలు వస్తున్నాయి, మరియు ఆకులు కూడా పండుబండి రాలిపోతున్నాయి, ముడుచుకున్నట్లు వస్తున్నాయి ఆకులు అనేసి చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి వీటి గురించి. ఇలా ఎందుకు అవుతుంది అంటే ముఖ్యంగా ఎండ తగలకపోతే అవుతుందండి. ఆకుల మీద తెల్లటి మచ్చలు రావడము, అది ఎండ మీరు కరెక్ట్గా ఎండ ప్లేస్లో పెడుతున్నారు అంటే సెకండ్ రీజన్ వచ్చేసి వాటరు ఎక్కువ తక్కువ కావడం. అంటే మనం ప్రతిరోజు మనం రెగ్యులర్గా ఇచ్చే క్వాంటిటీ ఇస్తూ పోతూ ఉండాలండి. ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం అనమాట. అది ఏంటంటే మనం పోసిన వాటర్ పోసినట్టు డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. కుండీలలో నిలబడితే ఆ వాటర్ ఎక్కువైనా సరే ఆకుల మీద తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి, సారల్లాగా వస్తూ ఉంటాయి, మరియు ఆకులు కూడా పండుబండి రాలిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే సాయిల్ అయితే చెక్ చేసుకొని ఇవ్వాలండి. ప్రతిరోజు మనము వాటర్ ఇచ్చేస్తూ పోకుండా సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మరియు ఇలా కొత్తగా చిగుళ్ళు రావాలి అంటే తప్పకుండా పువ్వులు పూయని కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు అయితే కంపల్సరీగా ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే పువ్వులు మొగ్గలు ఉంటే చేయకండి, మొగ్గలు లేకపోతే మాత్రం 2 to 3 ఇంచెస్ వరకు ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మనము ఇలా మొక్కల మీద ఎండిపోయిన ఆకులు కానీ పువ్వులు కానీ ఏవైనా సరే ఉంటే మాత్రం వెంటనే అప్పటికప్పుడు తీసేసుకోవాలి. లేదంటే మన చెట్టుకున్న బలాన్ని అవి కూడా తీసేసుకుంటూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మన మందారాలు కానీ ఏ పూల మొక్కలైనా సరే చక్కగా పూసాయి అన్నమాట. చూస్తున్నారు కదా చిగుర్లు. మీ మొక్కలకి ఇలా చిగురు రాలేదంటే మాత్రం చక్కగా ప్రూనింగ్ చేసేయండి. నెక్స్ట్ టిప్పు ఇదైతే వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి. పెస్ట్ అటాక్ అయిందంటే మొక్కని బ్రతికించడం చాలా కష్టం అనమాట. ఇది ఊరికే స్ప్రెడ్ అయిపోతుందండి. ఈరోజు ఒకటి కనిపించిందంటే రేపు చూసామంటే అవి మొత్తం మల్టిప్లై అయిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా చూడండి, అసలు ఈ నా చెట్లకైతే పెస్ట్ లేదనుకున్నా నేను. ఈరోజు నేను చూసేటప్పటికి ఒక్కటి కనిపించింది. దీన్నైతే నేను వెంటనే తీసి పడేశానండి. అదే నెక్స్ట్ డేకి అయితే మొత్తం కాండానికి మొత్తం అతుక్కుపోతాయి. కాండంలో ఉన్న బలాన్నంతా పీల్చేసి కొత్త చిగులు రాకుండా వచ్చిన మొగ్గలు కూడా పండుబండి రాలిపోతూ ఉంటాయి అన్నమాట, బలం లేకుండా. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పెస్ట్ అటాక్ కాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయలేని వాళ్ళు వేపాకుల్ని తీసుకొచ్చి మరిగించి ఆ వాటర్ని కూడా స్ప్రే చేయండి. మన ఛానల్లోనే కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి అనేసి చాలా వీడియోస్ ఉన్నాయి. చూసి అంటే మన మొక్కలకి పెస్ట్ వచ్చినా రాకపోయినా కంటిన్యూగా అయితే స్ప్రే చేస్తూనే ఉండాలండి. ఇలా పెస్ట్ రాకుండా అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. పెస్ట్ వచ్చిన తర్వాత మాత్రం తక్కువగా ఉన్నప్పుడైతే మనం కంట్రోల్ చేయగలమండి. ఎక్కువగా ఉంటే మాత్రం కంపల్సరిగా కొమ్మల్ని కట్ చేయాల్సిందే. ఆ పెస్ట్ అనేది ఒక మొక్క నుంచి అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోయి చెట్లు అనేది బ్రతకకుండా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆకుల్ని ముందుకు వెనుకకి తిరిగేసి చూస్తూ ఉండాలి. ఒకవేళ మొగ్గలు పండుబండి రాలిపోతున్నా సరే ఆ మొగ్గల్ని ఒకసారి తీసి చూడండి, వాటి లోపల గుడ్లు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటా వారానికి ఒకసారి తప్పకుండా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. అవి మనము రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి, మరియు మంచి కలర్లో పూస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది నా అరచేయంత పువ్వులు పూసినాయి. మన గార్డెన్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట. ఈ కలరు, నెక్స్ట్ ఎల్లో కలరు చాలా బాగా అడుగుతూ ఉంటారు. మీరు మొక్కల్ని పెంచుతున్నారు, ఎటువంటి పూల మొక్కల్ని పెంచుతున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే పూల మొక్కల్లో ఎటువంటి పూల మొక్కలు పెంచుకుంటున్నారు, మరియు మందారం మొక్కల్లో కూడా మీకు ఎటువంటి రంగున్న ఫ్లవర్ అంటే ఇష్టం కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేయండి ఇంకా ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇది వచ్చేసి టీ పౌడరు. నేనైతే ఫ్రెష్ టీ పౌడర్ తీసేసుకుంటున్నాను. మీ దగ్గర వాడిన టీ పౌడర్ ఉంటే వాడిన టీ పౌడర్ కూడా తీసుకోవచ్చు అనమాట. వాడిన టీ పౌడర్ అంటే చాలామందికి తెలియట్లేదండి. అంటే మనం రెగ్యులర్గా టీ పెట్టుకుంటాం కదా, టీ పెట్టుకున్న తర్వాత అడుగున వచ్చిన టీ పౌడర్ని ఒక 3 నుంచి 4 సార్లు వరకు చక్కగా కడిగేసేయాలన్నమాట. దానిలో పాలు కానీ చక్కెర కానీ ఏమీ లేకుండా నీట్గా కడిగి ఒక పేపర్ మీద ఆరబెట్టుకుంటే 1 or 2 డేస్లో డ్రై అయిపోతుంది. తడి మీద మాత్రం అస్సలు వేయకండి మొక్కలకి. ఈ డ్రై అయిపోయింది మనం చక్కగా వాడుకోవచ్చు. ఇది ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి, మరియు ఆకులు కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా. మరొక బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి, నేను ప్రతిసారి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను, బనానా పీల్ పౌడరు. మన గార్డెను
మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. చాలా ఎక్కువగా వాడుతూ ఉంటా బనానా పీల్ పౌడర్. నాకు అంత మంచి రిజల్ట్ ఇస్తుందనమాట ఇది. అంటే అరటిపండు తొక్కల్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇలా మనం ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీరు బయట ఆన్లైన్లో కానీ ఎక్కడ కొనాలన్నా సరే చాలా రేట్ ఉంటుంది. మరియు ఇంత ఒరిజినల్ కూడా ఉండదండి. మీరైతే కొంచెం ఓపిక చేసుకొని అరటిపండు తొక్కల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి స్టోర్ అయితే చేసి యూస్ చేసుకోవచ్చు. మనము పౌడర్ రూపంలో ఇవ్వచ్చు మరియు లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఒక కంటైనర్ తీసుకున్నాను. అంటే ఇది ఫర్మెంట్ చేస్తున్నానండి. ఫర్మెంట్ చేసి ఇస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అంటే క్వాంటిటీ వచ్చేసి 1:1 తీసుకుంటున్నాను అండి. ఒక వంతు బనానా పీల్ పౌడర్ తీసుకుంటే ఒక స్పూన్ వచ్చేసి టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీ దగ్గర వాడిన టీ పౌడర్ కానీ ఉంటే అది 3 స్పూన్లు తీసుకోండి. ఒక స్పూన్ వచ్చేసి బనానా పీల్ పౌడర్ తీసుకుంటే 3 స్పూన్లు టీ పౌడర్, వాడిన టీ పౌడర్ అయితే ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది. దీనిలో వచ్చేసి నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే టీ పౌడరు బనానా పీల్ పౌడర్ 2 పౌడర్ కాబట్టి అడుగుకి వెళ్ళిపోతాయి. కాబట్టి దీన్ని నేనైతే 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటున్నానండి. మీకు వీలైతే చేసుకోండి 3 డేస్, లేకపోతే ఒక రోజు నుంచి ఇంకెప్పుడైనా వాడుకోవచ్చు. ఈరోజు మనం ఫర్మెంట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇచ్చేసేయండి మొక్కలకి. మీకు టైం లేదు అనుకుంటే, టైం ఉంది అనుకుంటే మాత్రం కంప్లీట్గా 3 డేస్ ఫర్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఫర్మెంట్ చేస్తే ఏమవుతుందంటే దీనిలో ఉన్న పోషకాలు మొత్తం వాటర్లోకి వచ్చేస్తాయి. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. నేనైతే కంప్లీట్గా 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటున్నాను. ఫర్మెంట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి కంటైనర్ అయితే ఉండాలండి. అది కూడా మూత ఉన్న కంటైనర్ తీసుకోండి. ఎప్పుడు కూడా గాజు తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకోకండి, గాజు అయితే తీసుకోకండి, ప్లాస్టికే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసి ఫర్మెంట్ చేసుకొని దీనైతే కంప్లీట్గా నీడలోనే పెట్టేసుకోవాలండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. మరియు పొద్దున సాయంత్రం కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలన్నమాట. ఒక స్పూన్ తీసుకొని కిందకి పైకి కదిలిస్తూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ డే మనం ఫర్మెంట్ స్టార్ట్ చేసిన సెకండ్ డే అనమాట. ఇప్పటికి కొంచెం ఫర్మెంట్ అయితే అయిపోయిందండి. ఇంకొక 1 డే కానీ ఉంచామంటే దానిలో ఉన్న పోషకాలు మొత్తం వాటర్లోకి వస్తే కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మీకు వీలైతే చేయండి 3 డేస్ వరకు, లేకపోతే 1 డే నుంచి ఇంకెప్పుడైనా చేయొచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వండి. మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా సాయంత్రం సమయం ఇవ్వడానికి ట్రై చేయండి. మరియు మట్టిని కూడా చెక్ చేసుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మట్టి పొడిగా ఉందా తడిగా ఉందా అనేది చెక్ చేసుకొని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్లేనండి ఏ పూల మొక్కలైనా సరే చనిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు బ్రతుకుతాయి. నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నా సరే అది కూడా తీసేసుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను అండి. వాటర్ రేషియో వచ్చేసి 1:5 రేషియో. అంటే మనకి ఒక వంతు ఫర్టిలైజర్ వాటర్ వస్తే 5 వంతుల నార్మల్ నీళ్ళు తీసుకుంటున్నాను. నేను వచ్చేసి దీన్ని డైరెక్ట్ వాటర్లోనే మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇబ్బందిగా ఉంది, మీరు బాల్కనీలో కొంచెం మంచిగా కనిపించదు అనుకుంటే మాత్రం ఫిల్టర్ అయితే చేసేసుకోండి. మనం 2 పౌడర్లే ఇచ్చాము కాబట్టి వాటర్లో డైల్యూట్ అయిపోతాయి. మీకు ఇబ్బందిగా ఉంది, ఇంకొంచెం నీట్గా కనిపించాలి కుండీలలో అనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే ఫిల్టర్ చేసేసుకోండి. నేను ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్ వేసుకొని బాగా వాటర్లో కలిసే విధంగా కలుపుకున్నాను. 1కి 2 సార్లు అయితే బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇంకా తీసుకొచ్చి మనం డైరెక్ట్ పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అండి. పూల మొక్కలనే కాదు అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. అంటే మనం నైట్రోజన్ ఇచ్చాము, పొటాషియం ఇచ్చాము. నైట్రోజన్ వచ్చేసి ఆకులు చాలా హెల్దీగా పెరగడానికి మరియు ఎటువంటి మచ్చలు కానీ లేకపోతే పండుబారి రాలిపోవడం కానీ ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఇన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము, అయినా మొక్కలు చనిపోతున్నాయి అంటే ఒక బెస్ట్ రీజన్ ఏంటంటే అసలు బెస్ట్ ఇంపార్టెంట్ డ్రైన్ హోల్స్ అండి. డ్రైన్ హోల్స్ కరెక్ట్గా లేకుండా మనం చెక్ చేసుకోకుండా రోజు వాటర్ ఇస్తా పోతామంటే ఆ వాటర్ అనేది కుండీలో అలానే నిలిచిపోయి వేరు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ ఇచ్చిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. డ్రైన్ హౌస్ మాత్రం కరెక్ట్గా లేకపోతే మొక్క అయితే చనిపోతుందండి. మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయకపోతే అడుగున ఏమన్నా పుల్లలు లాంటివి పెట్టన్నా సరే క్లియర్ చేయండి. లేకపోతే మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకోండి. కుండీలలో నీరు నిలబడితే మొక్క మాత్రం ఎంత మంచి మొక్క అయినా సరే చనిపోతుంది. ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ మేము మొక్కల మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాము మరియు మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము, అయినా మా దగ్గర మొక్కలు ఉండట్లేదు, చనిపోతున్నాయి అంటే ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఒకసారి మీ మొక్కలు కూడా చెక్ చేసుకోండి. మట్టి తొందరగా ఆరుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్.